వర్క్ మనమంతా స్పిరిచువల్గా ఆస్పెక్ట్లో ఫోకస్ చేస్తూ వచ్చాము. గాడ్ హెస్ బ్లెస్డ్ యూ. నేను అన్నట్టు స్టార్టెడ్ యాజ్ ఎ గెస్టెడ్ ఆఫీసర్, జూనియర్ ఇంజనీర్ అని కూడా అప్పుడు. దాని తర్వాత దేవుడి దయ వల్ల ఐ బీన్ ఇంటూ హెడ్డింగ్ డిపార్ట్మెంట్స్ అట్లా కూడా. ఈ ఇన్ని ఇయర్స్ ఆఫ్ మీ యొక్క ప్రొఫెషనల్ లైఫ్లో ఐఎమ్ షూర్ బీయింగ్ అ క్రిస్టియన్ చాలా ఛాలెంజెస్ ఉంటాయి. చాలా దగ్గర మనం కాంప్రమైజ్ అవ్వకుండా ఉండాల్సి వస్తుంది. బీయింగ్ అ క్రిస్టియన్ యూ నీడ్ టు స్టాండ్ ఫర్ క్రైస్ట్. అటువంటి పరిస్థితుల్లో వెళ్ళిన అనుభవాలు ఏంటి అక్కడ కూడా? బట్ గాడ్ విల్ నెవర్ లీవ్ అస్. అటువంటి పరిస్థితుల్లో కూడా ఏదన్నా ఒక అనుభవం బట్ గాడ్ బ్రాట్ యూ అండ్ అంటే ఇంకా ఏంటి పరిస్థితి, కొన్నిసార్లు కాంప్రమైజ్ అయిపోదామా అనిపించే దాంట్లో కూడా నుంచున్నప్పుడు దేవుడు వదిలిపెట్టకుండా మనల్ని ఘనంగా హీల్ ఎగ్జాల్టస్. అటువంటి ఏదైనా ఒక ఎగ్జాంపుల్ టు సేక్ ఫర్ ద సేక్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ సెక్యులర్ లైఫ్లో. ట్రూ. నేను దేవుడి కృపను బట్టి పైకి మంచిగానే ఉద్యోగంలో వెళ్ళా, ప్రమోషన్స్ తోటి. థింగ్ ఏంటంటే మీరు అన్నారే, ఎనీ క్రిస్టియన్ మేబీ యువర్ చర్చ్ లైఫ్, మేబీ యువర్ పర్సనల్ లైఫ్, ఈవెన్ సెక్యులర్ లైఫ్, ఇట్ ఈస్ ఎ బ్యాటిల్ గ్రౌండ్. అవును. ఒక క్రైస్తవుడిగా ఉండి నీకు శ్రమ రావటం లేదు అంటే సమ్వేర్ యు ఆర్ కాంప్రమైజ్డ్. దట్ ఈస్ మై కంక్లూజన్. రైట్. నేను రైట్ కావచ్చు, రాంగ్ కావచ్చు కూడా. ఇట్స్ బిబ్లికల్లీ కరెక్ట్ అంకుల్. ఈ మధ్యలో ఒక ఆయన వచ్చి నన్ను ఒకటి అడిగారు, చర్చిలో మెసేజ్ ఇచ్చిన తర్వాత, అన్న ఎన్ని కష్టాలు వస్తున్నాయని చెప్తారు కదా, కానీ నేను యేసు ప్రభువుని అంగీకరించిన తర్వాత నాకు చాలా మంచిగా ఉందని అన్నారు. నేనన్నా, సాతాను నువ్వు ఒకటే డైరెక్షన్లో వెళ్తుంటే ఎదిరింపులు ఎక్కడ ఉంటాయి? రైట్. ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటే ఎదిరింపులు ఉంటాయి. సో యూ చెక్ యువర్ లైఫ్ అన్నాను నేను. సాతాను నువ్వు చెయ్యి కలుపుకెళ్తున్నట్టున్నారు. యేసుక్రీస్తు వారు ఎప్పుడు సుఖంగా క్రైస్తవ జీవితం ఉంటుందని చెప్పేసి అనలేదు. మీకు అది ఉద్యోగమే కావచ్చు, ఇంకోటే కావచ్చు, ఇంటిలోనే కావచ్చు, సొసైటీలో కావచ్చు, నైబర్తో కావచ్చు. యూ షల్ హ్యావ్ ట్రిబులేషన్ ఇన్ ద వరల్డ్. ఈ లోకంలో మీకు శ్రమ కలుగును అని అన్నాడు తప్పించి, లోకంలో నీ కారు తర్వాత కారు ఇస్తాను, ఫ్లాట్ తర్వాత ఫ్లాట్ ఇస్తానని చెప్పేసి అనలేదు ఆయన. శ్రమ మీద ఎన్నెన్నో వచనాలు మన బైబిల్లో మనం చూడగలం. కాబట్టి అందరిలాగానే నాకు కూడా చాలా ఇబ్బందులు వచ్చాయి.